తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. రేపు బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్‌లో ఉండబోతున్నాయా? లేక డౌన్ ట్రెండ్‌లో ఉండబోతున్నాయా? లేదా సైడ్ వేస్‌కి ఏదన్నా ఛాన్స్ ఉందా? మనం ఈ వీడియోలో జరిగిన ట్రాన్సాక్షన్‌ని బట్టి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో ఏదైనా ఇంపార్టెంట్ ఆహ్, మనకు ఇండికేషన్స్ ఏమన్నా, ప్యాటర్న్స్ ఏమన్నా కనపడ్డాయా? ఒకసారి ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా అనాలిసిస్ చేద్దాం. దానికంటే ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానెల్‌కి కొత్తగా గనుక వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం ఈ వీడియోలో ఆహ్, మాట్లాడుకుంటున్నట్టు డైలీ ప్రతి వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటాం. సో, మీకేం జరుగుతుందన్నది క్లియర్ పిక్చర్ ఉండడం వల్ల మీకు అడ్వాంటేజ్ ట్రేడింగ్‌లో మాక్సిమం ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, వీడియోనైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్. మనం ఆల్రెడీ వీకెండ్ అనాలిసిస్ వీడియోలో వచ్చే వారం ఏం జరుగుతుంది అన్న వీడియోలో మనం చాలా డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. ఆహ్, వీకెండ్ చార్ట్స్ గురించి, వీక్లీ చార్ట్స్ గురించి, డైలీ చార్ట్స్ గురించి. కానీ ఈ క్యాండిల్ మనకిప్పుడు ఫ్రెష్ క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. సో, ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం గదా! అయితే ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాం? ఈ రెడ్ కలర్‌లో ఉన్న జోన్స్ అన్నీ మనకు ఐదర్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ఏరియాస్‌గా మనం యాక్ట్ చేయడానికి ఇంపార్టెంట్ లొకేషన్స్ అని మాట్లాడుకున్నాం. అలాగే చూసినట్లయితే మనకు బ్యాంక్ నిఫ్టీ చాలా రోజులుగా ఈ మనకు ఈ ఛానల్ ఆహ్, ట్రెండ్‌లో మనకు ఎళ్తున్నట్లుగా మనమైతే చూస్తున్నాం గదా! చూడండి, కంటిన్యూయస్‌గా మనకు ఎక్స్‌క్యూజ్ మీ. ఇక్కడ ఒక దగ్గర తప్ప, ఇది మనకి ఎలక్షన్స్ రోజు గాబట్టి, ఈ ఒక్క దగ్గర తప్ప మనకు కంటిన్యూయస్‌గా ఇది హైయర్ హైస్, హైయర్ లోస్ ఇచ్చుకుంటూ మనం ఇక్కడ దాకా వచ్చామన్నమాట. సో, మేజర్ ట్రెండ్ మనకు అప్ ట్రెండ్‌లే ఉంది. ఎందుకంటే మనకు ఈ లోస్ ఏదైనా బ్రేక్ అయ్యేంత వరకు సాలిడ్‌గా జెన్యూన్ బ్రేక్‌ఔట్ చూడండి. ఈ లోస్ ఏదన్నా ఈ లో గాని వీటిల్లో ఏదైనా ఒకటి బ్రేక్ అయ్యేంత వరకు మనం దీన్ని లో ట్రెండ్ సారీ డౌన్ ట్రెండ్ అని అనలేమనమాట. సో, కావాలంటే ఇది అప్ సైడ్ ట్రెండ్‌లో కరెక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో, మేజర్ ట్రెండ్ మనకు అప్ సైడ్ ట్రెండే ఉంది. సో, ఈ యాడ్‌ని క్లోజ్ చేద్దాం ఇక్కడ. సో, యాహ్! సో, లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామంటే ఈ 2 క్యాండిల్స్ గురించి ఎస్పెషల్‌గా చూడండి, మనం ఇక్కడ జోన్స్ కూడా గీసుకున్నాం అనమాట. హై, లో. ఈ 2 క్యాండిల్స్ యొక్క ఆల్మోస్ట్ హైని, లోని గీసుకున్నాం. ఎందుకంటే ఇది మనకు ఒక ఇన్‌సైడ్ క్యాండిల్ కాబట్టి, ఈ క్యాండిల్ మనకు ఈ కంప్లీట్ రెడ్ క్యాండిల్ బాడీ లోపల వచ్చింది కాబట్టి, ఇది మనం ఇన్‌సైడ్ క్యాండిల్‌గా దీన్ని ఈ 2 క్యాండిల్స్‌లో దీన్ని ఇన్‌సైడ్ క్యాండిల్‌గా అనుకున్నాం. సో, ఇప్పుడు మనకి ఈరోజు ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో దీన్ని ఇన్‌సైడ్ క్యాండిల్ నుంచి బ్రేక్‌ఔట్ అయితే వచ్చినట్లు కనబడుతుంది. ఏ సైడ్‌కి? డౌన్ సైడ్‌కా? అప్ సైడ్‌కా? మనకు డౌన్ సైడ్‌కా? అప్ సైడ్‌కి వచ్చిన బ్రేక్‌ఔట్ అప్పర్ సైడ్‌కి వచ్చింది. సో, ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మార్కెట్ ఈ ఈ లాస్ట్ 3 క్యాండిల్స్‌ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇది అప్ సైడ్‌కి అయితేనే మనకు మొమెంటమ్ ఉన్నట్లు ఈ క్యాండిల్ మనకు చెప్తుంది. కానీ దీని తర్వాత కంటిన్యూయస్‌గా గ్రీన్ క్యాండిల్సే వస్తాయా? రెడ్ క్యాండిల్స్ రావా అంటే 200%, 100% కాదు, 200% ఖచ్చితంగా చెప్పలేము. ఖచ్చితంగా ఇది పుల్ బ్యాక్ అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు కాల్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇది గనుక పుల్ బ్యాక్స్ గనుక చూసినట్లయితే మీరు లాస్ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో, కాబట్టి కొంచెం డీటెయిల్‌గా దయచేసి ఓపికగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు బ్రేక్‌ఔట్ అయితే ఈరోజు అప్పర్ సైడ్‌కి ఇచ్చింది కదా! అయితే ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఎప్పుడన్నా మీకు ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చినప్పుడు దాన్ని హై మార్క్ చేసుకుంటారు. తర్వాత ఆ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేసుకుంటారు. ఇప్పుడేం చేస్తారంటే, ఈ క్యాండిల్ యొక్క బాటమ్ నుంచి టాప్ వరకు హైట్ మెజర్ చేసుకోండి. తీసుకొని ఈ లైన్‌ని జస్ట్ పైకి జరిపి పెట్టండి. అంటే ఈ డిస్టెన్స్ ఏబీ అనుకుంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఏబీ అన్నంత డిస్టెన్స్ తీసుకొని దాన్ని మీరు హారిజాంటల్‌గా తిప్పండి. సో, ఇది టిపికల్‌గా మనకు ఇది ఈ ఈ ఆహ్, ఇది రావాల్సిన టార్గెట్ అనమాట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాల్సిందేంటంటే రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో చూడండి. ఇక్కడ ఒకవేళ అక్కడి నుంచి మీరు ఇక్కడికి రివార్డ్ తీసుకోవాలనుకుంటే మీరు రిస్క్ ఎక్కడుందో తెలుసా? ఈ ఈ లైన్ కిందుంది. అంటే మీరు దాదాపు రూపాయి కోసం చూడండి, ఇక్కడ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ఎంత కనబడుతుంది? 0.28 అనమాట. అంటే మీరు రూపాయి కోసం దాదాపు రూ. 3, రూ. 4 రిస్క్ చేయడానికి రెడీ ఉన్నారు. అంటే రూ. 3, రూ. 4 రిస్క్ చేసి రూపాయి గెలుచుకోవడానికి రెడీ ఉన్నారు. సో, అది కరెక్ట్ కాదండి. రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ఎప్పుడు కరెక్ట్‌గానే ఉండాలి. సో, అండ్ అది మాత్రమే కాకుండా ఇక్కడ మనకొక రెసిస్టెన్స్ ఏరియా కనబడుతుంది చూడండి బ్యాంక్ నిఫ్టీలో. ఈ రెసిస్టెన్స్ ఏరియా ఉంది కాబట్టి, సో, ఈవెన్ దో ఇది అప్ సైడ్‌కి బ్రేక్‌ఔట్ ఇచ్చినా కూడా మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ రిస్క్ మీకు చాలా కిందుంది. అండ్ అలాగే మీ రివార్డ్ చాలా తక్కువుంది. దాంతో పాటు మీకు ఇది
రెసిస్టెన్స్ ఏరియాగా అయితే మనకు కనబడుతుంది. అయితే ఈ లైన్ మార్క్ చేసుకోవడంలో తప్పేం లేదుగా. అండ్ ఆ లైన్ ఒకసారి తీసేస్తే ఆ లైన్ ఎక్కడుంది మనకు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉందన్నమాట. ఈ జోన్ యొక్క బాటమ్ పార్ట్‌లో ఉంది. సో, ఎనీవేస్ ఇది మనకు ఈ జోన్ మనం రెసిస్టెన్స్ ఏరియాగా చూస్తాం కాబట్టి, ఇప్పుడు ఈ లైన్ బాటమ్ బౌండరీ కాబట్టి ఆ జోన్‌కి. సో, అది కూడా మనకు రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ అదే లెవెల్ నుంచి కరెక్ట్‌గా మనకి ఈ పర్టిక్యులర్ రోజు అదే లెవెల్ నుంచి ఎంత డ్రాప్ ఉందో చూడండి. సో, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ లెవెల్‌కి అంత దగ్గరగా ఉన్నాం కాబట్టి, కొంచెం మనం ఒళ్ళు దృష్టిలో పెట్టుకొని, దగ్గర పెట్టుకొని ట్రేడ్ చేస్తే మంచిది. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి. అలా కాదు, ఒకవేళ ఇది కింద సైడ్‌కి వస్తుంది అంటే, మీకు ఇమ్మీడియేట్‌గా స్వింగ్ రియాక్షన్ ఎక్కడ కనబడుతుంది చెప్పండి? మీకు ఇమ్మీడియేట్‌గా స్వింగ్ రియాక్షన్ ఎక్కడ కనబడుతుంది? ఇదండి. ఇది హై, ఇది లో. సో, మనం ఇక్కడున్నాం. సో, ఇమ్మీడియేట్ మనకు ఈ జోన్ అంతా కూడా ఒకవేళ కిందకొస్తే సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అది కాకుండా చూడండి, ఈ ఈ జో ఈ ఈ లెవెల్ ఉందా? ఈ లెవెల్, ఈ రెడ్ లైన్ లెవెల్ మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మీరు మీరు మీ చార్ట్స్‌లో కూడా ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా గీసుకోండి. ఇబ్బందేం లేదు. అరేంజ్ అయితే చేసుకోవచ్చు. చాలామంది ఇవేమీ లేకుండానే సింపుల్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. కానీ మీకు అర్థమయ్యి సింపుల్‌గా పెట్టుకొని చేస్తే ఓకే. కానీ ఏమి అర్థం కాకుండా సింపుల్‌గా చార్ట్స్ పెట్టుకొని ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకోకుండా, అసలు ఈ లెవెల్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయకుండా ట్రేడ్ చేయడం అయితే మాత్రం తప్పండి. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో డైలీ అనాలిసిస్ చార్ట్స్‌లో మనం గమనించాల్సింది. ఇప్పుడు మనం నిఫ్టీలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్ పిక్ చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో మనము రెసిస్టెన్స్ దగ్గర ఇబ్బంది పడుతున్నాం కదా, ఆ పైన రెసిస్టెన్స్ ఉంది అని. కానీ ఇక్కడ పరిస్థితి మనకు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. ఏంటంటే, మనకు ఆల్రెడీ ఇప్పుడున్న క్లోజే ఆల్ టైమ్ హైలో క్లోజ్ ఇచ్చింది మరొకసారి మనకు. ఏంటి? నిఫ్టీ. సో, ఈరోజు క్లోజ్ చూసుకున్నట్లయితే 23,557 దగ్గర క్లోజ్ అయితే మనం చూసాం. ఇదే మనకు హైయెస్ట్ క్లోజ్ అనమాట. కానీ ఈ క్లోజ్ ఎలా ఉందో చూడండి. ఈ క్లోజ్ ఎలా ఉంది? గ్రీన్ క్యాండిల్ ఉందా? రెడ్ క్యాండిల్ ఉందా? రెడ్ క్యాండిల్ ఉంది. సో, ఈవెన్ దో ఇది ఆల్ టైమ్ హైస్ చూసినప్పటికీ కూడా మనకు మెజారిటీ ఆఫ్ ద డే టువర్డ్స్ డౌన్ సైడ్ మనకి ఇదండి ఈ విక్ పోర్షన్ ఉంది కదా, కిందకి రావడానికి మార్కెట్ ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ నుంచి షార్ప్‌గా రియాక్ట్ అయ్యి పైకి వెళ్ళినట్లయితే మనం అది గమనించొచ్చు. అలాగే మనం అక్కడ చూసిన విధంగానే ఇక్కడ కూడా మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఉందన్నమాట. చూడండి, ఇదండి ఈ క్యాండిల్ లోపల బాడీ లోపల ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క రియల్ బాడీ క్యాండిల్ లోపల ఉంది కాబట్టి ఇది మనకు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. సో, ఇప్పుడు ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ సేమ్ ఇందాక బ్యాంక్ నిఫ్టీలో అలాగే అప్పర్ సైడ్‌కి ఇచ్చింది. కానీ ఇక్కడ మనకు పైన రెసిస్టెన్స్ ఏమీ లేదు. పైన రెసిస్టెన్స్ ఏమీ లేనప్పుడు, ఇలాంటప్పుడు మనకి రెసిస్టెన్స్ లాగా ఏం యాక్ట్ చేస్తాయో తెలుసా? ఈ పక్కనే ఉన్న నంబర్స్ అండి. వీటిల్లో ప్రతి రౌండ్ నంబర్ మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు 23,500 అనేది ఆల్మోస్ట్ అదొక మైల్ స్టోన్ లెవెల్ కదా, 23,500. సో, ఇవన్నీ కొత్త లెవెల్స్ కాబట్టి 600, 700, 800, 900, ఎస్పెషల్లీ 24,000 కానీ 23,000 కానీ. సో, ఇలాంటి మేజర్ రౌండ్ నెంబర్స్ అన్ని కూడా మనకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో, మనం అక్కడలాగే ఇక్కడ కూడా ఒక్కసారి మనం లెవెల్ గీసుకోవడానికి ట్రై అయితే చేద్దాం. చూడండి, ఇది మనకు ఆబ్జెక్టివ్ టార్గెట్ అండి. సో, ఇక్కడ దీనికి మరి ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ఇక్కడున్నాం. అండ్ మోరోవర్ అది గ్రీన్ క్యాండిల్ అయితే కాదు. అండ్ అక్కడి నుంచి అది ఎంత దూరం వెళ్ళాలి? ఇంత దూరం అయితే వెళ్ళాల్సింది. కానీ అక్కడి నుంచి మనకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇదండి, ఇంత దూరంలో అయితే మీరు స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. సో, ఇది లాజిక్ ఉందంటారా? లేదంటారా? మరి మీరే చెప్పాలి. సో, ఇలాంటి తొందరపాట్లు ట్రేడ్స్ అయితే చేయదండి. మనం జస్ట్ మార్కెట్ చార్ట్స్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 80% ఆఫ్ ద టైమ్ వెయిటింగే ఉంటుంది. మీరు సరిగ్గా ట్రేడ్ చేయాలనుకుంటే ప్రొఫెషనల్‌గా ఓన్లీ 20% రియాక్ట్ అయితే చాలు మీరు. సో, ఇది వన్ ఆఫ్ దోస్ సిట్యుయేషన్స్ అనమాట. మనకు పైన బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెడ్ క్యాండిల్ అండి. అండ్ మోర్ ఓవర్ ఈ క్యాండిల్ మనం హ్యామర్ కాదు, ఇది హ్యాంగింగ్ మ్యాన్ అనమాట. ఎందుకంటే ఇది మనకు ఒక అప్ సైడ్ మూమెంటం తర్వాత వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్, దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. సో, హ్యాంగింగ్ మ్యాన్కి హ్యామర్కి డిఫరెన్స్ ఏం లేదు. ఫార్మేషన్లో ఒకటేలాగా ఉంటుంది. మూవ్మెంట్ తర్వాత డౌన్ సైడ్ మూమెంటం తర్వాత వస్తే దాన్ని హ్యామర్ అని, అప్ సైడ్ మూమెంటం తర్వాత వస్తే దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని అంటారు. సో, ఇది హ్యాంగింగ్ మ్యాన్ లేదా హ్యామర్ అని ఎగ్జాక్ట్‌గా ఎలా ఐడెంటిఫై అయ్యాలో కూడా ఒకసారి మనం డీటెయిల్‌గా చూద్దాం రండి. సో, 3 క్రైటీరియాస్ అండి. ఒకటి ఎందుకు రాసేద్దాం ఇక్కడ చూడండి. ఒకటి రిజెక్షన్ ఉండాలి. ఓకే, రిజెక్షన్ టువర్డ్స్ బాటమ్ ఉండాలి.
ఓకే. ఎంతుండాలి అంటే 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ టు ద రియల్ బాడీ అండి. రియల్ బాడీ అంటే మీకు తెలుసు కదా! ఇది. ఈ రెడ్ రెక్టాంగిల్ పోర్షన్ ఉన్నది రియల్ బాడీ. దానికంటే మినిమమ్ 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ ఇది పెద్దగా ఉండాలి. రిజెక్షన్ టువర్డ్స్ బాటమ్ మనకైతే ఉంది. అండ్ ఇంకోటేంటి అంటే మనకు అప్పర్ సైడ్, ఓకే. టాప్ సైడ్ మనకు విక్ అన్నది చాలా లెస్ ఆర్ నో విక్ ఉండాలి. అంటే చాలా తక్కువ గానీ, లేదంటే అసలు లేకుండా ఉన్న మంచిది. సో, ఇక్కడ మనకు ఈ బాడీ సైజ్‌తో కంపేర్ చేసుకుంటే తక్కువే అయితే ఉందని చెప్పుకోవాలి. సో, ఇది మనకు హ్యాంగింగ్ మ్యాన్ అనమాట. హ్యాంగింగ్ మ్యాన్ మనకిప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది కదా! ఇది వెంటనే ఇక్కడి నుంచి రివర్సల్ అయిపోతుందంటే కాదు. హ్యామర్‌కి మనకు కన్ఫర్మేషన్ అవసరం లేదేమో కానీ, హ్యాంగింగ్ మ్యాన్‌కైతే మనకు ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఖచ్చితంగా కావాలి. అదేంటి అంటే ఇంకొక రెడ్ క్యాండిల్ మనకు, ఓకే. దీనికంటే కింద క్లోజ్ అయితే చూడండి, ఈ క్లోజ్ కంటే ఈ గ్రీన్ లైన్ హారిజాంటల్ లైన్ ఉంది. దానికంటే ఇది గనుక కింద క్లోజ్ అయినట్టయితే అప్పుడు మనకిది కన్ఫర్మ్‌గా క్యాండిల్ స్టిక్స్ ప్రకారం రివర్సల్ సైన్ ఇచ్చినట్లనమాట. సో, ఇది మనము ఇది ఎందుకు రాసామంటే హౌ టు ఐడెంటిఫై ఇది హ్యాంగింగ్ మ్యాన్ ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ పాయింట్స్ అనమాట. ఓకే. ఈ కింద రాసుకున్నట్టు. సో, ఎనీవేస్ మనము ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి ఒక ఫుల్ వీడియో ప్లాన్ చేస్తున్నాం. ఫుల్ కోర్స్ ఒకటి త్వరలోనే అది తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మనకు నిఫ్టీలో ప్రస్తుతానికి సో ఫార్ ఏం చెప్పిందంటే మనకు అప్ సైడ్‌కి ఇన్సైడ్ క్యాండిల్ నుంచి బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. అలాగే ప్రీవియస్ ఈ స్వింగ్ హై లాంటిది పూర్తి స్థాయిలో దీన్ని స్వింగ్ హై అనలేము. ఎందుకంటే మనకు లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 హైస్, లోవర్ హైస్ ఉంటేనే మనం దీన్ని స్వింగ్ హై అనొచ్చు. సో, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కానీ ఇదొక రెసిస్టెన్స్ లెవెల్‌లా కనబడుతుంది కదా! దాన్నైతే దాటింది. కానీ దాన్ని దాటి మనకు నెగెటివ్ క్యాండిల్ అయితే చూసాము. ఇదంతా బే బులిష్ సైడ్ అయితే ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకు రెసిస్టెన్స్ ఉంది. అలాగే నిఫ్టీలో మనకు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 23,557 దగ్గర ఉన్నాం కాబట్టి 23,600, 700 ఇవన్నీ రౌండ్ నంబర్స్ మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో, అంత గ్రేట్‌గా బులిష్‌నెస్ అయితే కనపడడం లేదు. అలా అని చెప్పి అంత నెగెటివ్ రివర్సల్ సైన్ అయితే మనకింకా రాలేదు. మేబీ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ నిఫ్టీలో వచ్చే సమయానికి మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌కొద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్పుడు ఇక్కడ ఏదన్నా మనకు ఈ జోన్‌ని తాకి మనకేదన్నా ఒక స్ట్రాంగ్ రివర్సల్ సైన్ గనక కనబడితే అప్పుడు కొద్ది రోజులు మనకు కిందకి ఎళ్ళడానికి ట్రై చేస్తున్నట్లు ఇండికేషన్ మనకు మార్కెట్ ఇచ్చినట్లయితే అప్పుడు మనం తీసుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఉన్న చార్ట్స్‌ని అర్థం చేసుకుందామని ఈరోజు క్యాండిల్‌ని ప్రీవియస్ క్యాండిల్‌తో కంపేర్ చేసి మనం ఆల్రెడీ చూసామని అనుకుంటున్నాను. సో, తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. మీరు ఇప్పటివరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకేదైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం వీలైనంత త్వరలో దాన్ని అడ్రెస్ చేయడానికి ట్రై చేద్దాం. థాంక్ యూ.